హలో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనం అందరం చూస్తున్నాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు దారుణాలు, ఘోరాలు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని చేయాలో అన్ని చేసేస్తున్నారు. ఈ యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి డబ్బులకి ప్రలోభపడి మనుషులు ఎలా తయారైపోయారంటే, ప్రతి ఒక్కళ్ళు వీళ్ళే డాక్టర్లు అయిపోతున్నారు, వీళ్ళే సైంటిస్టులు అయిపోతున్నారు, వీళ్ళే న్యూస్ రీడర్లు అయిపోతున్నారు. అంటే ఎన్ని క్యారెక్టర్స్ అయితే అన్ని క్యారెక్టర్స్గా మారిపోతున్నారు. వీళ్ళు జడ్జిలు అయిపోతున్నారు. ఎక్కడన్నా ఒక సమస్య జరిగిందనుకోండి, వీళ్ళే చెప్పేస్తారు మొత్తం అంతా. మొన్న ఏదో పచ్చళ్ళ గురించి ఒక పెద్ద ఇష్యూ అయింది. అసలు పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు సరే ఏదో సోషల్ మీడియాని యూజ్ చేసుకుని అమ్ముకుంటున్నారు, బాగానే ఉంది. వాళ్ళు ఏదో వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎక్కువ రేట్లు తక్కువ రేట్లు చేసుకుంటున్నారు. సరే, బూతులు తిట్టడం కూడా వాళ్ళు కూడా ఇవన్నీ ఏంటంటే ఒక ఎక్స్పోజ్ అవ్వటానికి, ఒక ఎక్కువ క్రేజ్ సంపాదించుకోవడానికి, జనాల్లో నానడానికి చేసేటువంటి ట్రిక్స్. వాళ్ళైనా సరే, అమ్మేవాళ్ళైనా, ఈ మీమ్స్ చేసేవాళ్ళైనా, ఈ వీడియోస్ చేసేవాళ్ళైనా ఎవరు తక్కువ కాదు. ప్రతి ఒక్కరి ఉద్దేశం అల్టిమేట్గా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. మనం చెప్పే విషయం, వాళ్ళు పచ్చళ్ళు అమ్మేది ఎక్కువ మందికి రీచ్ అయితే, ఎక్కువ మంది పచ్చళ్ళు కొంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి. తద్వారా వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి. చిన్న చిన్న స్థాయి నుంచి పెద్ద బంగ్లాలు, కార్లు అలా వెళ్తుంది, వాళ్ళ వ్యాపారం బాగుంటుంది. వాళ్ళు ఎవరన్నా ఇక వాళ్ళని తిట్టారు కదా, ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళని తిట్టారు కదా, ఈ తిట్టిన వాళ్ళు వాళ్ళ మీద ఇచ్చేస్తే వీళ్ళ క్రేజ్ పెరుగుతుంది. అంటే ఇదంతా కూడా చాలా ఒక తెలియనటువంటి ఒక ఊబిలోకి వెళ్ళిపోతున్నారు జనాలందరూ కూడా. ఏది నిజమో ఏది అబద్ధమో ఏమీ తెలియట్లేదు. ఈ వీటి ద్వారా మీమ్స్ చేసేవాళ్ళు, ట్రోల్స్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా అంతే. వాళ్ళ ఛానల్ అల్టిమేట్గా డబ్బులు. అన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు, మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, న్యూస్ చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద ఛానల్స్, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇక వాళ్ళకి ఏముంది, కంటెంట్ ఏముంటుంది, ఏది జరుగుతుందో సోషల్ మీడియాలో దాన్ని హైలైట్ చేసి దాని గురించి చెప్తుంటారు. కానీ పెద్ద న్యూస్ అంటే, టీవీలో వచ్చే న్యూస్ అంటే ఎలా ఉండాలి, అది నిజంగా నలుగురికి ఉపయోగపడే న్యూస్ లాగా ఉండాలి. ఇంతకుముందు దూరదర్శన్లో వచ్చే వార్తలు చాలా పద్ధతిగా ఉండేవి, చాలా నిజం ఉండేది. అందుకు ఇప్పుడు అసలు వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఛానల్స్ కూడా తమ్మునేల్స్ పిచ్చి పిచ్చి పెట్టేసి ఈ చిల్లర పచ్చళ్ళ గురించి వాటి గురించి, అంటే జనాలు ఎప్పుడు ఒక గొడవలకి ఇష్టపడుతున్నారనేటువంటి ఒక కారణంతో వీళ్ళందరూ కూడా ఇలాంటి వార్తలను ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు. దీనికి మళ్ళీ న్యాయ నిర్ణేతలు ఇక్కడ మళ్ళీ ఒక కెమెరా పెట్టుకుని, ఇప్పుడు నేను పెట్టుకున్నట్టే వచ్చేసేసి చెప్పేస్తాను. వీళ్ళు అసలు ఏంటి, అసలు అలైక్య పిక్చర్స్ గురించే నాకు తెలిసి వాళ్ళైతే అది అసలు మామూలు కాదు, ఇది ఒక పెద్ద స్కామ్ అనమాట. నేను మొత్తం ఒక వీడియో ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను అని ఒకళ్ళు. అసలు అలైక్య పిక్స్ నాకు బాగా తెలుసు. వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేశారు. అంటే బెట్టింగ్ యాప్స్ చేసినప్పుడు మరి అప్పుడే తీయాలి కదా. అలా బెట్టింగ్ యాప్స్ చేశారు అని తెలిసినప్పుడు అప్పుడు వాళ్ళ మీద వీడియో తీయాలి కదా. మరి వీళ్ళకి నచ్చిన వాళ్ళకేమో వీళ్ళతో అంత సపోర్ట్గా ఉంటారు, నచ్చకపోతే ఏదైనా తేడా జరిగితే వీడియో చేసి పెట్టేస్తుంటారు. వీడియో చేసి పెట్టడం వల్ల ఏం లేదబ్బా, మనుషుల్ని ఎంతసేపు మనుషుల వీక్నెస్, బిగ్ బాస్ లాంటి షోస్ ఎందుకు హిట్ అయినాయి, ఒక నలుగురు కొట్టుకుంటుంటే జనాలు ఎక్కువ మంది చూస్తారు. రోడ్డు మీద ఏదైనా చిన్న గొడవ అయితే జనాలు గుమ్మి కొడతారు. ఎవరైనా ఏదన్నా మంచి పని చేస్తున్నారు అనుకో, ఎవడో చూడ్డం. ఇదే కాన్సెప్ట్. జనాల మైండ్ సెట్ని పట్టుకుని ఈ యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా చేసే పనులు ఏంటంటే ఏం లేదు, అల్టిమేట్గా డబ్బులు రావాలి, ఏదో ఒక వీడియో చేయాలి, అంతే తప్ప ఫేక్ థంబ్నైల్స్. ఇప్పుడు ఎక్కడో ఒక విషయం, ఇప్పుడు ఎవరినో ఒకళ్ళు అరెస్ట్ చేశారనుకోండి, ఒక పొలిటికల్ లీడర్ని, ఏదో జరుగుతుంది అనుకోండి, అది ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల క్రితం మాట్లాడిన వీడియో తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి ఇవాళ ఇందాడ మాట్లాడారు అన్నట్లుగా రాస్తున్నారు. అసలు ఫేక్ థంబ్నైల్స్కి అయితే అడ్డు అదుపు లేదు. ఎప్పుడెప్పుడో పాత వీడియోలు తీసుకొచ్చి, ఇంటర్వ్యూలో పాతవి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడినట్టుగా రాసేసి పెడుతున్నారు. అంటే జనాలని మోసం చేయడం ద్వారా, భ్రమ కలిగించడం ద్వారా, ఎప్పుడో జరిగిపోయింది తీసుకొచ్చి ఇప్పుడు పెట్టడం ద్వారా వీళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, దాని ద్వారా డబ్బులు వస్తాయి. కమర్షియల్, డబ్బు. మనుషుల ఆలోచనలు మొత్తం న్యూస్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా
మాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి. నీకు డబ్బులు వస్తే యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తే తీసుకో, మాకు డబ్బులు వచ్చినాయని వీడియో చేయడం, దీన్ని 1,00,000 మంది చూడటం, మళ్ళీ దానికి డబ్బులు రావడం. సరే చేసుకున్నారులే, కానీ మంచిగా చెప్పుకుంటూ నలుగురిని ఇన్స్పైర్ చేసుకుంటూ మంచి విషయాలు చెప్తే పర్వాలేదు. కానీ మరీ ఘోరంగా తల్లి బిడ్డకి పాలిచ్చేవి తీయటం, మూడు పిల్లలు రొమాంటిక్గా మాట్లాడుకునేవి తీయటం, అంటే సమాజాన్ని ఎలా వీళ్ళు 4 గోడల మధ్య జరిగేటువంటి విషయాల్ని పబ్లిక్ చేసేసేపటికి, జనాలు ఎక్కువ మంది చూసేపటికి డబ్బులు వస్తున్నాయనే ధోరణిలో వెళ్ళిపోతుంటే రాను రాను ఎంత ఘోరంగా తయారవుతుందంటే ఈ ప్రపంచం ఇక మామూలుగా ఉండదండి. అది అల్టిమేట్ తారాస్థాయికి అంటారు చూసా, పరాకాష్ఠగా చేరిపోతుంది. ఇక ఏ డౌట్ లేదు మీకు, ఏది ఇది ఉంది ఇది లేదు యూట్యూబ్లో అనేది లేదు. మొత్తం ఇక లైవ్లు కూడా పెట్టి ఏంటి పెళ్ళిళ్ళు అవి ఇవి చేస్తారు కదా, ఇక శోభనాలు ఇవి కూడా లైవ్లు పెట్టేసేసి చూపిస్తారు. ఇక ఆల్రెడీ జరుగుతున్నాయి చాలా చోట్ల. అసలు డబ్బు 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 డబ్బు, మనకి ఇంక వేరే ఏం అవసరం లేదు, వేరే ఏం అక్కర్లేదు. అసలు ఇప్పుడు గవర్నమెంట్ ఏదో స్కీమ్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ దీపం పథకం కింద వస్తున్నాయో రావట్లేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా? మీ ఛానల్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండి మీరు దాన్ని పూర్తిగా వెరిఫై చేసి ప్రూఫ్స్తో సహా చూపిస్తారు కొంతమంది, అవి చూడొచ్చు, వాటి వల్ల నేర్చుకోవచ్చు. కొంతమంది ఏం లేదు, వీడియో ముందుకు వచ్చేసి మీకు ఆ సెకండ్ బండకి డబ్బులు రాలేదా, అయితే ఏం చేయాలంటే మీరు వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూడకపోతే మళ్ళీ అక్కడ పూర్తిగా చూడకపోతే డ్యూరేషన్ తక్కువ వచ్చింది అనుకో, అప్పుడు పెరగదు కదా వీడియో, లేవదు కదా, టార్గెట్ పెడతారు. నాకు ఇన్ని లైక్స్ కావాలి, ఈ వీడియో చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే ఇన్ని లైక్స్ కొట్టండి, ముందైతే లైక్ చేయండి, వీడియో చేయండి, మన ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఏమవుతుంది, నీకు లక్ష వ్యూస్ వస్తాయి, నీకు డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇంకో వీడియో చేస్తావు, ఓకే. కానీ చేసేదానిలో ఒక అర్థం ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి, కరెక్ట్ న్యూస్ చెప్పండి, మీలో టాలెంట్ ఉందా చూపించండి, నిజమైన న్యూస్ ఉందా పెట్టండి, ఏదైనా తప్పు ఉందా చెప్పండి, కడగండి. అంతేగాని చేసే అన్ని లంగా పనులు మళ్ళీ చెప్పేయేమో నీతులు అన్నట్టు చెప్తుంటే ఎట్లా? తంబ్లైన్స్లో బూతులు ఎందుకు పెడతారండి? నేను నిన్న ఒకటి చూశాను, ఎంత డాష్ ఎంత మింగేవ్ అంటే ఇక డైరెక్ట్ బూతులు పెట్టేస్తే పిల్లలు ఎవరు లేరా? ఇప్పుడు మీ ఇంట్లో కానీ ఇక చుట్టాల పిల్లలు కానీ అన్న కూతుళ్ళు కానీ అన్న కొడుకులు కానీ పుట్టబుట్ట పిల్లలు ఉండరా? వాళ్ళు చదువుకున్న పిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుకున్న పిల్లలకి ఫోన్లు ఎవరు ఇవ్వట్లేదా? యూట్యూబ్ ఎవరు ఓపెన్ చేయట్లేదా? బూతులు ఎందుకు రాస్తారు మీరు తమ్నైల్స్లో? మీకు వచ్చే డబ్బుల కోసం బూతులు ఎందుకు రాస్తారా సన్నాసులా? బూతులు రాయటం కాదు, నీతులు చెప్తే చెప్పండి. లేదా అంటే డబ్బు ఏం మనుషులు అయిపోయారా బాబు? డబ్బుల కోసం పెంట తినే మనుషుల్లా తయారైపోయారు అందరూ. చాలామంది అందరూ అంటే యూట్యూబ్ అనేది వచ్చేసరికి నాశనం చేసేసింది. ఇంట్లో మాట్లాడకుండా ఉండే సైలెంట్గా ఉండే ఆడవాళ్ళు కూడా మొత్తం చక్కగా అన్నీ చెప్తున్నారు, అన్నీ వివరించి చెప్తున్నారు. చెడిపోతుంది సమాజం, చాలా వరకు చెడిపోయింది. ఇంకా ఈ వచ్చే డబ్బుల కోసం ఏమేం చేసేస్తారు, ఏ వీడియో చేస్తే ఎంతమంది చూస్తారు అంటే, ఇట్లా చేసాం చూడలేదు తీసేద్దాం, ఇప్పుడు షర్ట్తో చేసాం చూడలేదా షర్ట్ తీసేద్దాం, ప్యాంటుతో చేసాం చూడలేదా ప్యాంటు తీసేద్దాం, వెనక్కి తిరుగుదాం, మన షేపులు ఏ బాగుంటాయి. ఆడోళ్ళు ఇట్లా తయారయ్యారు, మగాళ్ళేమో బూతులు. ఎటు తీసుకుపోతున్నారో కానీ ప్రపంచాన్ని. ఈ ప్రపంచంలో మన పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా పెరుగుతారు, రేపొద్దున దీన్ని చూసి ప్రభావితం అవుతారు, సమాజం నాశనం అయిపోతుంది. 4 గోడల మధ్య జరిగే ఎవరికి తెలియదు, అందరికీ తెలిసిందేగా. అది ఇవాళైతే నాకు చాలా చిరాకు వచ్చేసింది ఈ యూట్యూబ్లో చూస్తుంటే. ప్రతి వాళ్ళు ఛానల్ పెట్టడం, మైక్ పట్టుకోవడం, సొల్లు ఇక కొట్టడమే. వీళ్ళు చూసుకుంటారు న్యూస్. ట్రెండింగ్లో ఏముంది? పాస్టర్ ప్రవీణ్. అసలు పాస్టర్ ప్రవీణ్ అక్కడ నిజంగానే మందు తీసుకున్నాడా? పాస్టర్ ప్రవీణ్ అక్కడ నందిగం దగ్గర కింద పడ్డాడా? అయిపోయింది, పాస్టర్ ప్రవీణ్ అయిపోయింది. ఆడెవడు? అఘోరి ఎవరు మంగళగిరిలో ఆ అమ్మాయిని ఎవరినో తీసుకెళ్ళిపోయాడు. దీని గురించి